మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రామగుండం ఎన్టీపీసీ యాజమాన్యానికి అధికారులు భారీ జరిమానా విధించారు. ఎన్టీపీసీ యాజమాన్యానికి 99.28 కోట్ల జరిమానా విధించారు. జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ ఎన్టీపీసీ టౌన్షిప్ లో అనుమతి లేకుండా 6 చోట్ల నిర్మాణాలు చేపట్టారు. గత నెల ఎన్టీపీసీకి రామగుండం బల్దియా అధికారులు నోటీసులు జారీ చేశారు. నిర్ణీత గడువులోగా జరిమానా చెల్లించకపోతే చట్ట ప్రకారం చర్యలు చేపడతామన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, రామగుండంలో అనుమతి లేకుండా 6 చోట్ల నిర్మాణాలు ఎన్టీపీసీ యాజమాన్యం చేపట్టడంతో 99,29,29,548 రూపాయల జరిమానాను రామగుండం కార్పొరేషన్ కమిషనర్ అరుణశ్రీ విధించడం జరిగింది. 2019 మున్సిపల్ చట్టం ప్రకారం నోటీసులకు స్పందించకపోవడంతో చివరకు ఈ మార్చి 29న పెనాల్టీ విధిస్తూ నోటీసులు జారీ చేయడం జరిగింది. రామగుండం కార్పొరేషన్ పరిధిలో అనుమతి లేకుండా గతేడాది ఎన్టీపీసీ యాజమాన్యం 12 రకాల నిర్మాణాలను చేపట్టడం జరిగింది. అందులో సి టైప్ అదేవిధంగా డి టైప్ అపార్ట్మెంట్ టవర్లతో పాటు సిఐఎస్ఎఫ్ హెచ్ఓడిలకు సంబంధించినటువంటి డి టైప్ బిల్డింగులు, విఐపి గెస్ట్ హౌస్లు, బ్యాచిలర్ హాస్టల్ తో పాటు ఏసీ రెస్టారెంట్ జరిగింది. ఇవన్నీ కూడా అనుమతులు లేకుండా నిర్మించారు. వీటిపైన అనుమతులు తీసుకోవాలని చెప్పి కార్పొరేషన్ మార్చి 19న నోటీసులు జారీ చేయడం జరిగింది. గతేడాది ఎన్టీపీసీ ఈ నిర్మాణాలు చేపట్టడంతో ఇటు కార్పొరేషన్ సీరియస్ గా స్పందించడంతో దాదాపు 12 రకాల నిర్మాణాల్లో 6 రకాల నిర్మాణాలకు సంబంధించి అనుమతులు తీసుకోవడం జరిగింది. దీనిపైన స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కూడా సీరియస్ కావడం జరిగింది. చట్ట ప్రకారం ఎన్టీపీసీ యాజమాన్యం వ్యవహరించాలని చెప్పి ఇటు ఎమ్మెల్యేతో పాటు కార్పొరేషన్ కూడా సీరియస్ అవడంతో సి టైప్ క్వార్టర్లో అదేవిధంగా సిఐఎస్ భవనాలకు సంబంధించినటువంటి 24 కోట్ల పెనాల్టీని ఎన్టీపీసీ యాజమాన్యం చెల్లించడం జరిగింది. మిగతా నిర్మాణాలకు సంబంధించినవి కూడా ఆ నిర్మాణాలన్నీ కూడా నాన్ రెసిడెన్షియల్ జోన్ లో నిర్మాణాలు చేపట్టింది. ఆ నిర్మాణాలకు సంబంధించినటువంటి అనుమతులు కూడా తీసుకోవాలని చెప్పి ఎన్టీపీసీకి రామగుండం కార్పొరేషన్ సూచించింది. అయితే వీటికి సంబంధించినటువంటి అనుమతులు సిఎల్యు చేంజ్ ల్యాండ్ ఆఫ్ యూజ్ కింద దరఖాస్తు చేసుకోవాలని చెప్పడంతో ఇటు ఎన్టీపీసీ యాజమాన్యం కూడా సిఎల్యుకు అప్లై చేసుకుంది. సిఎల్యుకు అప్లై చేసుకున్న క్రమంలో డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ అదేవిధంగా కంట్రీ ప్లానింగ్ షార్ట్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి ఓనర్షిప్ సర్టిఫికెట్లు అదేవిధంగా మ్యాపులన్నీ కూడా ఇవ్వాలని అడిగినప్పటికీ ఎన్టీపీసీ యాజమాన్యం పూర్తి ఆధారాలు సమర్పించకపోవడం అదేవిధంగా ఎన్టీపీసీ సంబంధించినటువంటి పెనాల్టీలన్నీ కూడా అక్రమ నిర్మాణాలపైన వాటికి సంబంధించినటువంటి సమాచారం ఇవ్వడంతో ఎట్టకేలకైతే భారీ జరిమానా విధించిందని చెప్పుకోవచ్చు. వీటికి స్పందించకపోతే వాటిపైన తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పి రామగుండం కమిషనర్ హెచ్చరించారు. థాంక్యూ సతీష్.